తెలుగు జాతి పండుగ మహానాడుకి మరొక్కసారి ప్రతి ఒక్కరికి కూడా సాదర స్వాగతం పలుకుతుంటూ ఈ విజయవాడ మన అమరావతిలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమాన్ని వర్చువల్గా వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్తకి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా మహానాడు అనంటే మనం ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి కార్యకర్తల్ని అందరినీ కూడా పిలిచి పండగ వాతావరణంలో ఒక కేంద్రీకృతం చేసుకుంటూ కార్యక్రమం చేయడం ఆనవాయితీగా వస్తుంది. కానీ మొట్టమొదటిసారి దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని మనం అన్ని రకాలుగా సాకారం చేసే విధంగా పార్టీ తీసుకున్నటువంటి ఒక నిర్ణయంతో ఒక కార్యక్రమం ఇక్కడ చేస్తూ ఈరోజు మహానాడు కార్యక్రమాన్ని జిల్లాకి, గ్రామాలకి, ఇంటింటికి కూడా తీసుకొని వెళ్ళే ఒక మహాప్రయత్నం విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త సోదర సోదరిమణికి కూడా మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా సరే దేశానికి ఆదర్శంగా ఉంటూ రాజకీయాల్లో కూడా ఒక కొత్త ఒరవడికి మనం సృష్టికర్తగా ఉంటున్నామనడానికి ఈరోజు జరుగుతున్నటువంటి వర్చువల్ మహానాడు మరొక ఉదాహరణ అనేది కూడా. తర్వాత మాట్లాడబోయే వ్యక్తిని వర్ణించాలనంటే ప్రజాక్షేత్రంలో నిప్పులా కరిగాడు, ఆటుపోట్లు ఎదురైనప్పుడు లక్షలాది అడుగులు వేస్తూ కోట్లాది గుండెల్లో తన స్థానాన్ని చెక్కుకున్నాడు. విధ్వంసం సృష్టించే దుష్ట పరిపాలనలో కన్న తల్లిని అవమానిస్తే చెలించాడు, కన్న తండ్రిని అక్రమంగా అరెస్టు చేస్తే జ్వలించాడు. ఆ భ్రష్టు రాజకీయాలని భూస్థాపితం చేసేందుకు సమర శంఖాన్ని పూరిస్తూ యువగలంతో ప్రజలు మదిని గెలిచాడు. ఒక కార్యకర్తగా మొదలై ఒక నాయకుడుగా కృషి చేస్తూ నేడు యువ దళపతిగా ఎదిగాడు. కేడర్ని కాపాడే అన్నగా కోట్లాది కార్యకర్తల గుండె చప్పుడుగా మారాడు. కార్యకర్తకి కష్టం వస్తే నేనున్నాననే భరోసాని వాళ్ళందరికీ కలిగించాడు. నిన్న ఆయన ఒక నమ్మకం, నేడు అతడే ఒక సైన్యం. తాతగారు, తండ్రి గారు వాళ్ళ వ్యక్తిత్వాన్ని, వాళ్ళ పోరాటాన్ని, వాళ్ళ సంకల్పాన్ని, వాళ్ళ ఆశయాన్ని కలబోసుకుని ఒక యువ శక్తిగా విజృంభించాడు. ఎక్కడ ఓడిపోతే అక్కడే 90,000కు పైగా మెజారిటీతో గెలిచి చూపించాడు ఆయనే. అది ఆయన తాలూకా కెపాసిటీ. ఎక్కడ తండ్రికి అవమానం జరిగిందో అదే చోట పట్టాభిషేకం జరిగేలా చేశాడు. అది ఆయన క్యాలిబర్. లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాష్ట్రానికి తెప్పించి తనని నమ్ముకున్నటువంటి యువతకి శాశ్వత ఉపాధి కల్పిస్తున్నాడు. అది ఆయన కేపబిలిటీ. విద్యా వ్యవస్థలో సంస్కరణలు తీసుకొని వచ్చి పిల్లల భవిష్యత్తుకి ఒక బలమైనటువంటి పునాది వేస్తున్నాడు. అది ఆయన కన్విక్షన్. తల్లిని అవమానించినా కక్ష కల్మషం లేకుండా ప్రతి ఆడపడుచుని కూడా గౌరవిస్తున్నాడు. అది ఆయన క్యారెక్టర్. తన నాయకత్వ లక్షణాలతో నేడు ప్రధానమంత్రి కూడా ఆయన నాయకునిగా ఈరోజు ఎదిగే విధంగా ఆయన్ని మెచ్చుకున్నాడు. ఇది ఆయన క్రెడిబిలిటీ. ఆ బ్లడ్ లైన్కి వేరే క్వాలిఫికేషన్ అక్కర్లేదు. పోరాటమే ఆయన సర్టిఫికేట్, ప్రజా సేవే ఆయన బయోడేటా. మీ అందరి కరతాల ధ్వనుల మధ్య సాదర స్వాగతం పలుకుతున్నాను. నిరంతర కార్య సాధకుడు, యువగలం రథసారథి, భవిష్యత్తు వారధి, తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్, నా అన్న, మన అన్న, ది వన్ అండ్ ఓన్లీ నారా లోకేష్ అన్న గారికి సాదర స్వాగతం పలుకుతున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. నన్ను పరిచయం చేయమంటే మొత్తం స్పీచ్ చేశాడు రామ్మోహన్ రెడ్డి గారు.